Good evening, all of you. Is dosa, which is famous in Chittoor district. మామూలుగా అయితే మన ప్రకాశం డిస్టిక్ ఇలా మన గుంటూరు సైడ్ అయితే ఓన్లీ పచ్చిబియ్యం పోసి మినపప్పు వేసి దోసపిండి కలిపి వేసుకుంటాము. కానీ ఇక్కడ చిత్తూరు సైడ్ ఏంటంటే సమపాలు పోస్తారు. పచ్చిబియ్యం ఒక భాగం పోస్తే ఉప్పుడు బియ్యం కూడా ఒక భాగం పోస్తారు. అట్లా సమపాలు పోసి మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకొని అందులోనే కొంచెం మెంతులు వేసుకొని పిండి పట్టించేసుకొని పోసుకుంటారు. కానీ నేను టేస్ట్ చేసిన మన దోశకి, ప్రకాశం, గుంటూరు, కర్నూలు దోశకి, ఈ చిత్తూరు తమిళనాడు దోశ సాంబార్కి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. మన దోశ ఏ కూరతో తిన్నా బాగుంటుంది. కానీ ఇక్కడ ఈ చిత్తూరు దోశ ఒట్టిది తిన్నా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంబార్ వేసుకొని తిన్నా బాగుంటుంది. అండ్ అలాగే ఈ వర్కింగ్ ఉమెన్స్ గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. వన్స్ అపాన్ ఏ టైం వర్క్ చేసుకునేటప్పుడు ఎవరో అన్నారు, ఈమెకి చదువుకుందని పొగరు ఎక్కువ అని. పొగరు కాదండి, ఆత్మవిశ్వాసం అండి. అది ఆత్మవిశ్వాసం అండి. మీరు నోటికి వచ్చినట్టు క్యారెక్టర్ డిసాసినేషన్ చేసి ఈమెతో ఏమవుతుందిలే, ఈమె మా కాళ్ళ కింద పడి ఉండాలిలే, మా ఇంటి కోడలుగా వచ్చింది, మేము చెప్పినట్టు వినాలి, అది మంచైనా చెడైనా ఆమెకు నచ్చకపోయినా నచ్చినా నేను చెప్పింది చెయ్యాలి, ఇది నా పెత్తనము, నాలాగా సాగాలి అంటే వినే రోజులు కాదండి ఇది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, మంచి ఏంటో అందరికీ తెలుసు, చెడేంటో అందరికీ తెలుసు. అలాగే మీరు చెప్పినట్టు విని మీ మాట వినలేదు అని మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అది ఎక్కడికో వెళ్తుందండి. జాగ్రత్తగా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మన ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేయడం నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం వర్కింగ్ ఉమెన్స్ గురించి నేను మళ్ళీ సపరేట్గా ఒక పెద్ద వ్లాగ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.